చూడండి ఎక్కడైపోతుందండి. చూడండి మొత్తం రాళ్ళు రాళ్ళు రాళ్ళు. చూడండి మళ్ళీ ఆగిపోండి. అది పెట్టా నా బ్యాగ్ పడిపోయింది. నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. ఈరోజు మనం స్టార్ట్ అవుతున్నాం మనాలి టు స్పిటి సర్క్యూట్ కంప్లీట్ చేయడానికి. టైం 7:15 అయింది. అంటే నేను అనుకున్న టైం కన్నా 45 minutes లేట్ అయిపోయింది. టైంకే లేచా 5:30కి. బట్ సామాన్ని సర్దుకొని బ్యాగ్స్ మౌంట్ చేయడానికి చాలా టైం పట్టేసింది. ఒక్కొరు ఒక్కో విధంగా చెప్తారు. గూగుల్ మాత్రం అయితే అస్సలు నమ్మకండి. 5.5 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి కాదా. కానీ రైడ్ చేసి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు మినిమం 12 hours కావాలి అని చెప్పి. ఏ టైం రీచ్ అవుతానో తెలియదు. ఎక్కడైనా మధ్యలో కుదిరితే ఆగి అక్కడే స్టే చేసే ప్లాన్ ఉంది. కాదా అయితే రీచ్ అవ్వాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. చూద్దాం నా బండి ఎంతవరకు సహకరిస్తుందో. 2 days నుంచి ఇక్కడ పడిన వర్షాల తర్వాత అక్కడ చాలా మంచు పడుతుందంట. కండిషన్ అయితే అస్సలు బాగాలేదు. కార్దుంగులలో కూడా -10 వెళ్ళిపోయి మొత్తం బైకర్స్ అందరూ ఆపేస్తానంట. అంత మంచు పడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ స్నో అనమాట ఇక్కడ, అంత స్నోఫాల్. నా బైక్ చూపిస్తా. ఇక్కడ అంతా నీళ్ళు పారుతున్నాయి. నా షూలో కొంచెం వాటర్ వెళ్ళినాయి. ఈ రైడ్లో షూలో వాటర్ వెళ్తే మాత్రం అంతకంటే చిరాకు ఇంకేం ఉండదు. నిన్న స్పిటి సర్క్యూట్ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళు ఏం చెప్తానంటే చాలా అంటే చాలా చలి ఉంది, -degreesలో వెళ్ళిపోయింది అని చెప్పి అంటున్నారు రాత్రప్పుడు. గూగుల్ ఫోర్కాస్ట్లో చూసినా కానీ కాదా 2 degrees చూపిస్తుంది నైట్లో. వాట్ ఎవర్, నా దగ్గర అయితే అన్ని గేర్ అయితే ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇంకా నేను డైరెక్ట్గా వ్లాగింగ్ చేయకుండా అదల్ టన్నల్ దాకా కొట్టేస్తున్నా. సో ఈ విధంగా నా లగేజ్ని మౌంట్ చేసా. రైట్, ఈరోజు జర్నీ ఎంతసేపు ఉంటుందో తెలీదు. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. ఇది ఎంట్రన్స్ అటల్ టన్నల్ రోహతాంగ్ ఎట్ 10,040 feet. సౌత్ పోర్టల్ నుంచి మనం ఎంటర్ అవుతున్నాము. పైన వ్యూ చూడండి. అసలు రష్ ఏమీ లేదు, మొత్తం ఖాళీగా ఉన్నాయి రోడ్స్. నేను టైం టు టైం వచ్చేసా ఇక్కడ కాకుండా. నిన్న ఆ పారాగ్లైడింగ్ జరుగుతున్న సోలాంగ్ వ్యాలీ దగ్గర చాలా రష్ ఉండే. ఇప్పుడైతే అసలు ఏం లేదు, ఖాళీగా ఉండే. ఈ టన్నల్లో కూడా ఎవరు లేరు, నేను ఒక్కనే వెళ్తున్నా. తొందరగా బయలుదేరడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఇవి. వన్స్ అగైన్ ఐఎమ్ రైడింగ్ ఫ్రమ్ అటల్ టన్నల్. అగైన్ ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. ఈరోజు చాలా ఎక్కువనే ఉంది. గ్లౌజ్ ఇంకా మొత్తం వింటర్ వేర్ వేసుకున్నా కానీ చాలా చల్లగా అనిపిస్తుంది నాకు. హియర్ కమ్స్ ఎగ్జిట్. నార్త్ పోర్టల్ ద్వారా మనం బయటకు వెళ్తున్నాము. ఎండ ఉంది కానీ అసలు తెలియట్లేదు ఎండ ఉన్నట్టు. ఇక్కడ ఒక్కసారి ఆగుదాం. జస్ట్ టు సే బాయ్ బాయ్ అటల్ టన్నల్. థ్యాంక్ యూ అటల్ టన్నల్ రోహతాంగ్ నార్త్ పోర్టల్. Party all day, every weekend. Make it boom boom to the beat. Make it boom boom boom, boom boom boom. Fly with the stars, sound free. Party all day, every weekend. Make it boom boom to the beat. Make it boom boom boom, boom boom boom. You can call 1,000. చంద్రబాబు బ్రిడ్జ్ వెల్కమ్స్ యూ. కొద్దిసేపు ఇక్కడ ఎండలో నించొని గరం అయింది బాడీ. ఇప్పుడు మనం వెళ్తుంది కాజా 144 kilometers ఉంది. గూగుల్ మాత్రం 4 గంటలు చూపిస్తుంది, కానీ యాక్చువల్గా 10+ hours పడుతుందంట. ఇది కంప్లీట్ ఆఫ్ రోడ్. రైట్ వెళ్ళాలి మనము, లెఫ్ట్ వెళ్తే లెట్ స్టార్ట్ అవర్ జర్నీ టువర్డ్స్ స్పిటి. పొద్దున్నే ఒక 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ నుంచి తీసి బాటిల్లో పట్టుకొని బ్యాగ్లో పెట్టుకున్నాను. మళ్ళీ పొద్దున్న ఫుల్ ట్యాంక్ కొట్టించా. 4.5 లీటర్ పట్టింది. నెక్స్ట్ మనం కాజా దాటి కొంచెం ముందుకెళ్ళే వరకు ఇష్యూ ఉండకుండా. కాజాలో పెట్రోల్ బంక్ ఉంది మళ్ళీ, కానీ ఈరోజు ఎక్కడ చేరుతుందో తెలియదు మనకి. టైం 8:45-9 కావస్తుంది. ఈ హిమానీ జలపాతాలు చూడండి ఎంత పైనుంచి పడుతున్నాయి వాటర్. నేను నా బ్యాటరీ ఇచ్చా కదా, 1650 తీసుకున్నాడు ఎంఆర్పి రేట్. అంత ఎందుకు అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, మేము ఇలాంటి ప్లేస్లో వచ్చి స్టాక్ మెయింటైన్ చేయడమే చాలా కష్టము, ఇంకా మాకు 6 నెలలే గిరాకు ఉంటుంది, ఆ తర్వాత మొత్తం మంచు వల్ల మాకు గిరాకు కూడా ఉండదని చెప్పేసరికి కరెక్ట్ అనిపించింది నాకు కూడా. ఇంకేం మాట్లాడలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ ద బ్యాటరీ ఇన్ స్టాక్ అనుకున్నా. అక్కడ నుంచి 30 కిలోమీటర్ దాటగానే మనకి ఈ టర్నాక్ రోడ్ కంప్లీట్ అయిపోతుందంట. అక్కడ నుంచి ఆఫ్ రోడ్ ఉంటుంది. గంటకి 10 కిలోమీటర్ కన్నా ఎక్కువ కొట్టలేము, మాక్సిమం 15-20 అని చెప్పి అన్నారు. చూద్దాం మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఇదిగోండి వాటర్ ఫాల్.
ఎంత పైనుంచి పడుతుంది చూడండి, స్టెప్ బై స్టెప్. ఆర్మీ జవాన్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దిస్ ఆర్మీ. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి వాళ్ళకి సెల్యూట్ కొడితే. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి రోహతాంగ్ పాస్, దాన్ని దాటి మనాలి వెళ్ళడానికి 72 కిలోమీటర్స్ పడుతుంది. ఇక్కడ పాస్ రాసుకోవాలంట. ఏరియా పేరు కోక్సర్. రోహతాంగ్ పాస్కి వెళ్ళే ఎంట్రీ దగ్గర మొత్తం మన డీటెయిల్స్ తీసుకున్నారు, బండి డీటెయిల్స్, ఎక్కడికి వెళ్తున్నారు, మొబైల్ నెంబర్, ఇంకా మన పేరు. షిమ్లా టు మనాలి కొట్టే వాళ్ళకి ఇదంతా అప్పు తగులుతుంది కాబట్టి ఎక్కడ కొంచెం ఇబ్బంది అవుతుందంట. నేను మనాలి టు సిమ్లా కొడుతున్నా కాబట్టి నాకు ఈ రీజన్ అంతా, అంటే ఈ ఆఫ్ రోడింగ్ రీజన్ కొంచెం డౌన్ ఉంటుందని చెప్పి నిన్న మన రైడర్ రానా చెప్పాడు. కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు. నిన్న వచ్చిన వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ చేశారు, అంటే వాళ్ళ మాటలతోని చాలా కష్టము, అస్సలు అవ్వదు అది ఇది అని చెప్పి. నాకు తెలియదు ఎలా ఉంటుందో, ఫస్ట్ టైం కాబట్టి. థ్యాంక్స్ రావణ అండ్ ఎన్ఎస్ మోటో అండ్ సతీష్ ఓలేటి, వీళ్ళందరూ కూడా రీసెంట్గా స్పిటి చేసిన వాళ్ళే అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఇంత చలి లేదంట, ఈ 2 days వల్ల చలి ఎక్కువ అయిపోయింది ఇక్కడంతా. చూడండి రోడ్ అంతా ఇలానే ఉంది. మనం వచ్చింది ఇంకా జస్ట్ 2 or 3 kilometers అంతే. ఇలా ఇంకా 130 kilometers ఉంటుంది. 130 ఉండకపోవచ్చు, మేబీ 100 kilometers ఉంటుంది యాజ్ పర్ ఎన్ఎస్ మోటో. ఇలాంటి దగ్గర హిమాలయన్ ఎక్స్పల్ జబర్దస్త్ పర్ఫామ్ చేస్తాయి. మన హెఫ్జెడ్ ఎలా చేస్తారో చూద్దాం. ఈ వీడియో లెంతీ అవ్వచ్చు, లెంతీ అవుతే మధ్యలో దగ్గర ఆపేసి పార్ట్ 2 టువర్డ్స్ తాజా కంటిన్యూ చేస్తా. మరి 25 నిమిషాలు 30 నిమిషాల వీడియో ఎడిటింగ్ చేయాలన్నా కానీ, అంత పెద్ద వీడియో దించాలన్నా కానీ కొంచెం ఇబ్బందే. అసలు ఈ దారిలో ఎవ్వరు లేరు, కంటిన్యూగా మనకి ఇలా రాళ్ళు రప్పల మధ్య నుంచి రోడ్డు ఉంది, మధ్యలో ఇలాంటి వాటర్ క్రాసింగ్స్. షూలో నీళ్ళు వెళ్తే మాత్రం పరిస్థితి ఘోరం అయిపోతుంది, బండి స్లిప్ అయినా డేంజర్ ఇలాంటి రాళ్ళల్లో. అసలైన అడ్వెంచర్ రైడ్ ఇది. ఇవన్నీ చూడండి, మొత్తం రాళ్ళు ఉన్నాయి. పైనుంచి బండరాయి స్లిప్ అయి పడ్డా కానీ చాలా డేంజర్. అసలు వర్షాల్లో ఇలాంటి రైడ్స్ చేయకూడదు. ఈ జంపులకి నా లగేజ్ కూడా కదిలిపోతుంది. ఎండ ఉండడం చాలా మంచి అయింది ఈరోజు. ఇవ్వండి దూరం నాకు ఎవ్వరు లేరు. ఎవరైనా అటుపక్కన బయలుదేరినా కానీ మనకి ఈ మధ్యాహ్నం 12 గంటలకో 1 గంటకో క్రాస్ అవుతారు. అంతవరకు మనకి ఎవరు దొరకరు. బదాల్ అనే ప్లేస్ 49 kilometers అని చెప్పాను కదా, అక్కడ స్టే చేస్తారు అందరూ. చూడండి వాటర్ ఫాల్ అండ్ వాటర్ క్రాసింగ్, ఇవన్నీ మంచు అంతా కరిగి ఈ విధంగా పడుతుంది. చూడండి రాళ్ళు కూడా అరిగిపోయినాయి ఈ వాటర్ కోసేస్తుంది రాళ్ళని ఈ విధంగా. సూపర్ వ్యూ. ఇలాంటి వ్యూస్ ఇంకా చాలా ఉంటాయంట. నేను వచ్చిన వాళ్ళు చెప్పారు, ఇప్పుడు మనాలిలో చూస్తుంది చాలా తక్కువ. ముందుకి స్పిటి వెళ్తుంటే వ్యూస్ అన్నీ అదిరిపోతాయంట. వాడు 128 GB 2 కార్డులు నింపి పెట్టాడంట. అంటే అంత మెమరీ, అంత వీడియో క్లిప్స్ రికార్డ్ పెట్టాడంట. ఎక్కడ వీడియో బంద్ చేయాలనిపించలేదు నాకని చెప్తుండే ఆయన. నా దగ్గర ఇది ఒక 64 GB కొత్త కార్డ్ వేసా, ఇంకొక 64 GB కార్డు ఉంది అంతే. మ్యాక్సిమం మంచి క్లిప్స్ రికార్డ్ చేస్తా. మళ్ళీ ఒక చిన్న వాటర్ క్రాసింగ్. ఇలాంటివి వెరీ వెరీ కామన్ ఇన్ దిస్ రూట్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. అరే బాబే, ఇంత పైనుంచి పడుతుంది వాటర్. సూపర్ కదా. నా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నేను చూసిన ఫస్ట్ మంచు దగ్గర నుంచి ఇవ్వండి ఆ పైనుండి జారి ఈ విధంగా గడ్డగట్టేసింది. ఇక్కడ కూడా కానీ మట్టి అయిపోయింది మంచు అంతా. లెట్స్ స్టార్ట్. ఈ స్పీడ్లో వెళ్తే గంటకి 10 kilometers కన్నా ఎక్కువ వెళ్ళలేము.
నాకు అర్థమవుతుంది ఇప్పుడు అంత తక్కువ ఎందుకు చెప్పారో. అసలు స్పీడ్ వెళ్ళలేకపోతున్నాము, బండి కూడా ఇంతే లాగుతుంది. నేనైతే ఎలాంటి పాటలు వినట్లేదు, ఇంటర్కామ్ ఉంది కానీ నాకు పాటలు వినాలనిపించట్లేదు. ప్రశాంతంగా ఉంది ఇక్కడ, పక్కన పాడుతున్న నది సౌండ్ అండ్ ఈ యొక్క నేచర్ సైలెన్స్గా ఓన్లీ నా బండి సౌండ్, ఆ ఫీలే అలాగుంది. ఎవ్రీవన్ మస్ట్ ఒక్కసారైనా కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో. మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సంపాదన 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 సంపాదిస్తూనే ఉంటాం జీవితాంతం, కానీ మన ఓపిక అనేది ఎప్పుడు ఉండదు. ఏజ్ పెరిగే కొద్దీ ఓపిక తగ్గిపోతుంది. అమ్మో మాట్లాడడం కూడా రావట్లేదు, కంటిన్యూ జంప్ అవుతూనే ఉంది బండి. కాబట్టి నా యొక్క ఫండా అదే, నాకు ఓపిక ఉన్నంత వరకు నేను సంపాదించింది ఈ విధంగా ఎగేస్తా. దెన్ ఆఫ్టర్ 40-45 వచ్చిన తర్వాత అప్పుడు మనకు ఓపిక ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి మనం సేవింగ్ స్టార్ట్ చేద్దాం. టిల్ దెన్ ఐ విల్ కంప్లీట్ ఆల్ మై బకెట్ లిస్ట్. ఇక్కడ పని చేస్తున్నారు వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అబ్బా సీల్ వర్క్ నడుస్తుంది చూడండి, రియలీ హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆफ भाई, आप लोगों को काम करने के लिए ऐसा. చూడండి కంటిన్యూగా ఇవే రాళ్ళు, జారి పడ్డామా పక్కా దెబ్బలు. మనది రైడింగ్ గేర్ అంతా ఉంది. ఇదిగోండి ఇలాంటి జలపాతాలు ఎన్నో కనబడుతున్నాయి రూట్లో. వాట్ టు సే అబౌట్ దిస్ బ్యూటీ. అన్నీ మెస్మరైజింగ్ వ్యూసే. ఈ వీడియోలో ఎంత అవుతుందో తెలియదు నాకు, నేనైతే రికార్డ్ చేస్తూనే ఉంటా. ఈ వ్యాలీ వ్యూ చూడండి, ఇక్కడ గలీజ్ ప్యాచ్ ఉంది. బురద ఉన్నప్పుడు మాత్రం రైడ్ చాలా కష్టం ఇలాంటి దగ్గర. అరే ఇక్కడ బండి బాప్రే, ఆల్రెడీ టైర్లు వెళ్ళినా రోడ్ మీద నుంచే వెళ్ళాను నేను, లేకపోతే బండి ఇంకా స్లిప్ అవుతుంది. నావి ఆఫ్ రోడింగ్ టైర్లు కూడా కాదు, ఎక్కడెక్కడ నుంచో కాడుతున్నాయి అబ్బా జలపాతాలు. కొంచెం అటు వెళ్తే మనం డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతాం అనమాట, కిందకి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోవడమే. ఇక్కడ బండి పైన కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. ధ్యానం బట్కాయిస్తే మాత్రం మనం బట్కాయిస్తాం. బాగా ఆయాసం కూడా వస్తుంది, మధ్య మధ్యలో ఆపి నీళ్ళు తాగుతూ ఉండాలి. ఇదిగోండి ఇంకో వాటర్ ఫాల్, క్లియర్ క్రిస్టల్ క్లియర్ వాటర్. ఎక్కడ వాటర్ ఫాల్ చూసినా కానీ చాలా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి వాటర్. మనము జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంతసేపు అయింది తెలుసా, అంటే ఈ ఆఫ్ రోడింగ్ టైం చూసుకుని స్టార్ట్ అయినప్పుడు కరెక్ట్గా 9 అయింది, 9:02 అలా అయింది. ఇప్పుడు 9:54, అంటే 52 నిమిషాల్లో నేను చేసిన జర్నీ 11.6 కిలోమీటర్స్ అంతే. 52 నిమిషాల్లో 11.6 అంటే ఇంకొక మ్యాక్సిమం 2 కిలోమీటర్స్ చేస్తానేమో. అంటే గంటకి మనం వెళ్తుంది 13 కిలోమీటర్స్ అంతే, 13.5 కిలోమీటర్స్ ఫస్ట్ స్ట్రెచ్లో. నెక్స్ట్ స్ట్రెచ్ ఎలా ఉంటుందో చూద్దాం. మహీంద్రాని ఎక్కించారా లేకపోతే ఇలా ఎక్కిందా అర్థం కావట్లేదు. ఎలాగిం చూడండి అసలు ఇది తారు. అరే బాపరే, ఓ అమ్మనే, ఇలా అడ్వెంచర్ చేసే వాళ్ళు కూడా ఉంటారా? तो चढ़ा ही गया, अरे चढ़ा है फिर रुक गया। यहाँ से चढ़ रहे थे, स्किट हो गई गाड़ी। आप ही की गाड़ी है क्या? अरे बाप रे, ऐसे कैसे रुका यार? तो यहाँ से पता नहीं, हम चढ़ रहे थे फिर पत्थर पे कुछ साल और जीना था इस वजह से। अरे बाप रे, कुछ हुआ और वो बाहर मेरे को वही शौक हो रहा है, ऐसा कैसे चढ़ा दिया गाड़ी खोल के। रोकने की कोशिश भी करी, वो रुकी नहीं और पत्थर से जाके फिर वो अटकी और वहीं रुक गई। पता चलता अगर कुछ नहीं अटक पाती ना तो नीचे ही आ जाते। अरे अच्छा हुआ, बचा लिया भगवान आपको। जीवन इलागी बनने दी, वही मैं वही ऑब्जर्व करके आ रहा हूँ, क्या है गाड़ी ऐसा रुका है, कोई एडवेंचर किया है क्या बोल के तो सोच रहा था मैं। अभी क्या किसके लिए वेट कर रहे हैं? वो टोइंग वैन, 2 लोग और हैं हमारे साथ, वो टोइंग वैन लेने के लिए गए हैं। ओके ओके, वो लेके आएंगे तब इसको निकालेंगे, क्योंकि थार है भी भारी, हाँ हाँ नॉर्मल गाड़ी से खींचेगी नहीं। वही, मैं महिंद्रा से हूँ, मैं महिंद्रा में काम करता हूँ, ऑटोमोटिव मैन्युफैक्चरिंग में। मैं कमर्शियल व्हीकल्स, कहाँ पे? जहीराबाद जहीराबाद। तेलंगाना। राइट भाई, ऑल द बेस्ट, आराम से जाइए। कहाँ से आ रहे हैं आप? हम लोग आ रहे हैं गुड़गांव से, ओ गुरुगांव, अभी यहाँ चंदताल से आ रहे हैं। ओके। ऐसे हम गुड़गांव में हैं। रोड कैसे है अभी आगे? रोड गंदा है, खराब है ना? लेकिन कोई प्रॉब्लम। वही चलो, ऑल द बेस्ट भाई, थैंक यू। सोलो ट्रिप के लिए आए हैं।
मैं सोलो बोलो ही ठीक है बाइक के लिए की जानी जाएगी ना चलो भैया आराम से कोई दिक्कत नहीं बाइक में बिल्कुल बाइक में दिक्कत नहीं థ్యాంక్ యూ సో మచ్ రైట్ చూడండి బండి ఎట్లా ఆగిందో ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి 2 రూట్లు ఉన్నాయి. మెయిన్ బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్, ఎటు వెళ్ళాలో తెలియదు. మనం చిన్న బ్రిడ్జ్నే ప్రిఫర్ చేద్దాం. ఆ తార్ది మాత్రం చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎంత లక్, కరెక్ట్ ఇలా ఆగింది బండి అది. హోప్ఫుల్లీ 2 కూడా ఒకటే రూట్లో కలుస్తాయి అనుకుంటా. 2 బ్రిడ్జెస్. ఇక్కడ అంతా ఆగి ఫోటోలు దిగాలని ఉంది కానీ వద్దు. ఇప్పుడు ఆగామనుకోండి అలా అలా లేట్ అయిపోతూనే ఉంటుంది. చాలు, మొత్తం గోప్రో ద్వారా రికార్డ్ అవుతుంది కాబట్టి దీని నుంచే ఫోటోలు తీసుకుంటా. ఇంకా ఏ కమ్స్ ద బైకర్స్ ఆగినారు ఇక్కడ. ఆల్ హిమాలయాస్. ఇక్కడ అంతా కూడా హిమాలయాస్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటుంది. బైక్ స్పేర్స్ కూడా అవే మెయింటైన్ చేస్తారు ఎక్కువ. మిగతా బండి స్పేర్ దొరకడం చాలా కష్టం ఇక్కడ. చత్రు అంట ఊరి పేరు. పాపులేషన్ 120, హైట్ 11,100 feet. అంటే మనము రోహతాంగ్ నుంచి 1000 feet పైకి వచ్చాం. ఇదే రోడ్లు. ఇప్పటికి మనం ట్రావెల్ చేసింది 18 kilometers అంతే. గంట పావట్లు అవుతుంది టైం. మొత్తం గొర్రెలు, అటువైపు మంచి పర్వతాలు. వీళ్ళందరూ ఇక్కడ జీవించే వాళ్ళు. ఎంత కష్టంగా ఉంటుంది లైఫ్, కొంచెం దుర్భరంగా ఉంటుంది వీళ్ళది. అంటే బాబు బండి ఎక్కట్లేదు. బోలేరోనే ఓవర్టేక్ చేయాలి మనం ఫస్ట్, లేకపోతే ఇది మనం పోనీయదు. ఈ మేకల బొచ్చు చూడండి, దేవుడు చూడండి అంత. ఇక్కడ ఇవి నివసించాలి, ఇవి బతకాలి కాబట్టి దాని యొక్క బాడీ కన్స్ట్రక్షన్ ఆ విధంగా ఉంది. అవి గొర్రెలు కాదు, కొన్ని మేకలు గొర్రెలు అన్నీ కలిపి ఉన్నాయి. మేకలకు కూడా ఫుల్ పోతుంది కుక్క. వావ్, బండి చాలా కష్టంగా ఎక్కుతుంది. అరే బాపరే, యాక్సిలేటర్ తగ్గిస్తే బండి పర్ఫార్మెన్స్ పడిపోతుంది. రియల్ టెస్ట్ మై బైక్. మన బండికి అసలు సిసలైన టెస్ట్ ఇది. అండ్ మన ఓపిక, పేషెన్సీ కూడా. ఆల్రెడీ లైట్గా భుజం నొప్పి స్టార్ట్ అయింది. వెన్ని పూసి కూడా కదిలిపోతుంది ఈ జంపింగ్ జానీకి. వెనకాల బ్యాగులు అయితే ఊగుతూ ఉన్నాయి. మన బంగి కార్డ్స్ బాగా కాపాడుతున్నాయి. ఆ బంగి కార్డ్స్ పైన ఒక వీడియో రిలీజ్ చేస్తాయి సిరీస్ అయిన తర్వాత. చూడండి ఎంత యూస్ఫుల్ ఉంటాయో. కొంచెం సాడ్లింగ్ చేస్తూ వెళ్తున్నా నా బ్యాక్ రిలాక్సేషన్ గురించి. కంటిన్యూగా అప్ డౌన్ అయితేనే ఉంది బండి. డెఫినెట్లీ పక్కా దీన్ని షాక్ అబ్జర్వర్ పోతాయి. ఓ, వీటిని రోడ్లు అంటారా, ఏమంటారు మీరే చెప్పండి. ఓ దేవుడా, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. డైరెక్ట్గా నీళ్ళు తాగి స్టార్ట్ అయిపోయా. బ్యాగ్లో బిస్కెట్స్, ఇంకా కొన్ని స్నాక్స్ ఉన్నాయి. దారిలో ఎక్కడైనా మ్యాగీ కనబడితే ఆగి తింటా. గొంతు కూడా ఆరిపోయింది. కంటిన్యూగా నోరు తెరవాల్సి వస్తుంది, అలసిపోతున్నాం కదా. సో గాలి లోపలికి వెళ్తుంది, గొంతు అంతా తడి ఆరిపోయింది. ఎక్కడైనా ఆగి ఏమైనా తిని తాగి బయలుదేరతా. గట్టిగా తిన్నామనుకో నిద్ర వస్తుంది. మనం కవర్ చేయాల్సిన డిస్టెన్స్ తక్కువే, కానీ ఇలాంటి రోడ్డు కవర్ చేయాల్సి వస్తుంది. చూడండి, సాడ్లింగ్ చేస్తే బాగుంది బండి మీద. సాడ్లింగ్ అయ్యో రైట్. ముందు కపుల్ బైకర్స్ ఐ గెస్. కొంచెం గ్యాప్ ఇస్తే నా బ్యాగ్ ముందుకు వచ్చేసింది, నాకు కూర్చోనీయకుండా. ఆల్ ఆఫ్ ఎ సడన్ నా బాడీ అంతా హీట్ జనరేట్ చేస్తుంది, ఎందుకు తెలీదు. ఇక్కడ వేడి కూడా ఎక్కువనే ఉంది. See these roads यार. నోట్ నుంచి వింత వింత శబ్దాలు వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. ఇలా బండి జంప్ అయ్యే కొద్దీ
No one is here. No one is here. It's a no man's land. ఒక్కరిని ఈ విధంగా నేను జర్నీ చేస్తాను చెప్పి ఎప్పుడు అనుకోలేదు. కొంతమంది అడిగా, అందరూ బిజీ. మా వీజీ వచ్చుంటే బాగుంటుండే. వీజీని అడిగా, కిరణ్ అడిగా, ఇంకొంతమంది అడిగాను. వీజీది నాది బాగా మ్యాచ్ అయింది. అంటే మేము వెళ్ళే స్పీడ్ కానీ ద వే ఎక్స్ప్లోర్ అంతా సేమే ఉండే. కానీ తన బిజీ షెడ్యూల్లో తను రాలేకపోయాడు. మనం రైడ్ స్టార్ట్ చేసి, అంటే ఈ ఆఫ్ రోడ్ స్టార్ట్ చేసి 2 hours అయింది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 11. మనం కవర్ చేసిన డిస్టెన్స్ 31 kilometers. ఫస్ట్ అవర్లో 14.6, సెకండ్ అవర్లో 16.4. అంతకన్నా ఫాస్ట్ ఎంత వెళ్ళాలని ట్రై చేసినా అవ్వట్లేదు అసలు. ఈ థర్డ్ అవర్లో కొంచెం తక్కువ కిలోమీటర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కొంచెం వేడి పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైం నేను ఒక 10 నిమిషాలు అవుతాను, ఏం తినలేదు కాబట్టి. ఇంకో 4 kilometers డిస్టెన్స్లో చిన్న విలేజ్ వస్తుంది, అక్కడే మేము తినేసి బయలుదేరుతాం. ఒక 20 minutes బ్రేక్ ఉండొచ్చు అంతా కలిపి. కాబట్టి ఈ థర్డ్ అవర్ అనేది కొంచెం మనకు దెబ్బ పడుతుంది. టైం అయితే 11 అయింది, మనకు 7 చీకటి అవుతుంది. 7 వరకు కాజా చేరుతామా లేదా అనేది చూద్దాం. కార్లో చాలా మంచి కప్పులు ఉన్నారు. అంటే నా బండిలో నా బ్యాగ్స్ కొంచెం స్లిప్ అయిపోయింది, ఆగి పెడుతుంటే అడిగారు నాకు, నేను కూడా కాజా వెళ్తున్నాము బ్యాగ్ పెట్టుకుంటారా అని చెప్పి అడిగారు. కానీ మనం బైక్ మీద కాబట్టి వాళ్ళకన్నా ముందే వెళ్తాం కదా అని అనుకుంటున్నా, కాబట్టి బ్యాగ్ మిస్ అవ్వచ్చని ఇంకా నేనేం అనలేదు. ఇక చూడండి, బండి చాలా ఎక్కడానికి ఇబ్బంది పడుతుంది. ఇలాంటి దగ్గర మాత్రం యాక్సిలరేటర్ కంటిన్యూగా ఆన్లో పెట్టాలి. ఆక్సిజన్ కూడా అందడానికి కొంచెం టైం పడుతుంది. రైట్, మొత్తం లాళ్ళు చూడండి ఎక్కడికిపోతుంది బండి. ఇది పరిస్థితి. ఈ విధంగా రేస్ చేసి ఇలాంటి రాళ్ళని దాటాల్సి వస్తుంది. ఇలాంటి వాటర్ క్రాసింగ్ చాలా ఉన్నాయి, చిన్నవి. వర్స్ట్ ప్యాచ్ నుంచి బ్యాడ్ ప్యాచ్లోకి వచ్చాము. రోడ్లు అయితే భయంకరంగా ఉన్నాయి. రేస్ చేయకపోతే బండి ఆగిపోతుంది ఎక్కుతున్నప్పుడు, చాలా కష్టమే ఎక్కుతుంది. ఇంకా నాకు ఎక్కడ క్లచ్ ప్లేట్ వాన్ అవుట్ అయిపోతే కొంచెం చిన్న భయము. ఇది చోటాధారా విలేజ్ అంట. ఆల్టిట్యూడ్ 3400 meters. ఇక్కడ నుంచి లోసార్ 45, కాజా 102. లోసార్లో కుదిరితే ఆగిపోతా, చూస్తా. కాజా వెళ్ళిపోతే బెస్ట్. 102 kilometers ఉంది ఇక్కడ నుంచి. చూడండి ఈ విధంగా అయిపోతుంది. ఫస్ట్ గేర్ లేసి ఫుల్ రేస్ చేసి వదిలితే అప్పుడు ఎక్కుతుంది. మొత్తం క్లచ్ యాక్సిలరేటర్ పైన డిపెండెడ్. అంత ఈజీ అయితే కాదు. చూడండి మొత్తం రాళ్ళు. చూడండి మళ్ళీ ఆగింది బండి. ఈ విధంగా రేస్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. నా స్పీడ్ రేట్ కంప్లీట్ అయితే చాలు, తర్వాత క్లచ్ ప్లేట్ మార్చుకుంటా. అంతవరకు హ్యాండ్ ఇవ్వకపోతే చాలు నాకు. అయ్యో గంటకి విధంగా అయిపోతుంది. కాలుతో దువ్వుకుంటూ యాక్సిలరేటర్ పైన క్లచ్ పైన డిపెండ్ అయ్యి అలా లాగేస్తున్నా. ఇది కదా రియల్ అడ్వెంచర్. డౌన్లో కొట్టుకొని వచ్చేస్తున్నాడు అన్న. అది ఎక్స్పెక్ట్గా నా బ్యాగ్ పడిపోయింది. ఇక్కడే బ్రేక్ తీసుకుంటే ఇంకా నేను లీక్ కూడా అవుతుంది, పెట్రోల్ వాటర్ తెలియదు. కెమెరా ఆపుతున్నా. బ్యాగ్ కింద పడడం వల్ల కొంచెం చిరిగింది. ఇదిగోండి ఈ విధంగా బొక్క పడింది. నాకైతే ఏం తినాలని లేదు, జస్ట్ వాటర్ తాగి ఒక లస్సీ తాగి స్టార్ట్ అవుతా. గ్లౌజ్ తీసి చల్లగా ఉంది. ఇదే లొకేషన్. బ్యాక్లో బరువు తగ్గించడానికి ఈ 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్లో ఫిల్ చేస్తున్నా, కొంచెం ఈజీగా వెళ్ళడానికి. వాటర్ కూడా ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ తాగేసిన. బ్యాగ్లో ఒక 3 కిలోలు వెయిట్ తగ్గించా.
2 పెట్రోల్ బాటిల్ అండ్ వాటర్ అండ్ 1 లస్సీ. యాంకరింగ్ పాయింట్ కూడా మార్చాను. ఇప్పుడు డబుల్ యాంకరింగ్ చేసా. వెయిట్ తగ్గిన తర్వాత పడదు అని అనుకుంటున్నా. ఇంకా చాలా జర్నీ చేయాలి. ఇంకొక 60 కిలోమీటర్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. లెట్స్ డూ దాట్. టైం 12 అయింది. టోటల్ డిస్టెన్స్ మనం కవర్ చేసింది ఆఫ్ రోడ్ 40.2 కిలోమీటర్స్. అంటే లాస్ట్ 1 అవర్లో 11 to 12 అనేది మనం కవర్ చేసింది జస్ట్ 10.2 కిలోమీటర్సే. మధ్యలో 15 నిమిషాలు ఆగే మనము రెస్ట్ తీసుకున్నాం. ఇంకా బ్యాగ్ పడిపోతే కట్టినాము. వ్యూ చూడండి, ఇది చాలా దూరం నుంచి కనబడుతుంది మనకి, కానీ ఇంకా రావట్లేదు. ఫ్లైట్లో అయితే టకా టకా వెళ్ళిపోతాయి. మనం ఇప్పుడు రీచ్ అయింది బతల్కి. ఆఫ్ రోడ్ స్టార్ట్ అయ్యి మనకి 46 కిలోమీటర్స్ అయింది. అంటే అటల్ టనల్ నుంచి 49 కిలోమీటర్స్ అని చెప్పి చూపించింది, కానీ ఎక్కువ ఉంది ఇది. మన టోటల్ టైం పట్టింది ఆఫ్ రోడింగ్లో 3.5 అవర్స్. 3.5 అవర్స్లో 46 కిలోమీటర్స్. అంతే, మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత టఫ్ రోడ్స్ ఉన్నాయో. టఫ్ కంటే కూడా ఇవి మెమరబుల్ రోడ్స్ అని చెప్పొచ్చు. నాకు నేను వచ్చిన ఆయన ఏం చెప్పిందంటే ఈ బట్టల్లో అయిపోన్నాడు, బట్ మనకి అయిన టైం 12:30 కదా. సో మనకు చాలా టైం ఉంది కాబట్టి నేను నా రైడ్ని కంటిన్యూ చేస్తున్నా. ఇట్స్ రియల్లీ మెమరబుల్ రైడ్. నా బండి కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. కొంచెం సతాయించినా కానీ దట్స్ ఓకే. 150 cc కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. సో దిస్ ఇస్ బట్టల్. సో బట్టల్ ల్యాండ్ మార్క్. ఇక్కడ నుంచి మనం చంద్రధర్ లేక్ వెళ్ళొచ్చు, కానీ నేనైతే వెళ్ళట్లేదు. నేను డైరెక్ట్ కాజా కొట్టాలని ప్లాన్ చేస్తున్నా. మనకు మిగిలి ఉన్న నెక్స్ట్ 6.5 అవర్స్లో మనం కాజా రీచ్ అవ్వాలి. అంటే ఇప్పటివరకు నేను చేసిన జర్నీ, అంటే మనాలి నుంచి చెప్తాను ఒక్క నిమిషం. 862 అంటే 764 మనం స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 862, ఆల్మోస్ట్ 98 కిలోమీటర్ మనము రైడ్ చేసాము. ఇంకొక 80-90 కిలోమీటర్ రైడ్ చేస్తే మనం కాజా రీచ్ అవుతాము. వీ హ్యావ్ టైమ్ ఆఫ్ అరౌండ్ 6 to 7 అవర్స్. సో ఇక్కడితో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వస్తుంది, ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా టైం అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ దీని కంటిన్యూషన్ తప్పకుండా చూడండి. వీడియో మాత్రం ఫుల్ గాలి వస్తుంది. డెఫినెట్లీ లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అందరూ చేయరు కాబట్టి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. జై హింద్. కాజాకి పైకి వెళ్ళాలంట. కాజా 74 కిలోమీటర్స్ తర్వాత టర్నాక్ చూస్తున్నా. ఒకటేనా 1 minute.